డైలాగ్లోనే ఉంది. పెన్నుకు రాయడమే కాదు కోయడం కూడా తెలుసు, రాతకోతం నాకు బాగా అలవాటు. ఇందాక ఓపెనింగ్ డైలాగ్ అది. ఆ డైలాగ్లోనే అంటే ఒక క్యారెక్టరైజేషన్, సాఫ్ట్గా ఉన్న క్యారెక్టరైజేషన్ ఎలా అయ్యాడు, ఎందుకు అయ్యాడు, ఏ సిచ్యువేషన్లో అయ్యాడు, యూత్కి బాగా మెసేజ్, అండర్ కరెంట్ మెసేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఏదో సినిమా చేసేద్దాం అని కాకుండా ఇది పర్టికులర్ ఈ ఫిలిము ఆచార్య అనే ఈ ఫిలిం కొత్తగా అనిపించి నాకు రావడం, నేను ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేయడం, దీని మీద నమ్మకం ఉంది. అంతకుముందు రక్ష చేశాడు రామ్ గోపాల్ వర్మ. దీంట్లో ఆయన చెప్పిన విధానం కానీ, ఆ టెక్నికలిటీ కానీ, టేకింగ్ వైజ్ కానీ, ప్రతి షార్ట్ టు షార్ట్ నాకు చెప్పడం. అలాగే ప్రొడ్యూసర్ గారు ఈయన ఫ్రెండ్స్, నాకు అసలు ఎవరో తెలియదు నిజంగా, ప్రామిస్గా రావడం, వీళ్ళిద్దరూ మాట్లాడుకుని నా దగ్గర రావడం, ఈయన వెనకాల ఆయన ఉన్నాడు, ఆయన వెనకాల ఈయన ఉన్నాడు, ఇద్దరు ఫ్రెండ్స్ అనుకుంటా నా రావడం. ఈరోజు ఈ సినిమా నిజంగా ఎప్పుడు ప్రతి సినిమా మంచి సినిమా అని అనుకునే చేస్తాం, బట్ కొన్ని ఏంటంటే ఒక ఇష్టంతో క్యారెక్టరైజేషన్, ఇష్టంతో చేసే క్యారెక్టర్ ఉంది. అలా అటువంటి ఫిలిం మళ్ళీ ఒక ఆచార్య అనేది నేను నమ్ముతున్నాను. డైనమిక్ నేషనల్ డైరెక్టర్ శ్రీ రామ్ గోపాల్ వర్మ గారు నా మొదటి సినిమా రక్షకి ప్రొడ్యూసర్ అండి. అది నా అదృష్టం. ఈ సందర్భంగా ముందు ఆయన ఒకసారి రిమెంబర్ చేసుకోవాలి, ఆయనకి నేను ఎప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా ఉంటాను. ఇక ఇది నా రెండో సినిమా ఆచార్య. ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన లాంటి వండర్ఫుల్ సినిమాల్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి ఎప్పటికప్పుడు తనని ప్రూవ్ చేసుకుంటూ నేను ఉన్నాను అనే ఒక డైనమిక్ క్యారెక్టరేషన్తో ముందుకొచ్చే మనందరి హీరో శ్రీకాంత్ గారు ఈరోజు మా ఆచార్య. ఆయన మా ఆచార్య అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక మొదటి నుంచి నాకు చిరకాలంగా మిత్రులు, అన్ని విషయాల్లోని తోడుగా ఉండేటువంటి గురురాజ్ గారు ఇప్పుడు నా సినిమాకి ప్రొడ్యూసర్ అవడం కూడా నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా కాన్సెప్ట్ గురించి చెప్పాలి అంటే టైటిల్ ఆచార్య. ఇది సెపరేట్గా ఎక్కడి నుంచో తీసుకొచ్చిన కాన్సెప్ట్ కానీ కథ కానీ కాదండి. ప్రతి కుటుంబంలోని, ప్రతి మనిషిలోని ఉండే కామన్గా ఉండేటువంటి ఒక ఎమోషన్కి ఇది ఒక రూపం. ప్రతి వాళ్ళు ఇది కరెక్ట్, నేను ఒక ఆచార్యలా ఉండాలి అని ప్రతి తండ్రి ఫీల్ అవుతాడు. నేను పెద్ద అయ్యాక లేదా ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఆచార్యలా ఉండాలి అని ప్రతి పిల్లాడు ఫీల్ అవుతాడు. అలాంటి క్యారెక్టరైజేషన్. నేను అసలు యాక్చువల్గా నా వ్యాపారం రియల్ ఎస్టేట్. ఈ సమయంలో ఏంటంటే కొంత డల్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం బాగా పుంజుకుంది. ఇప్పుడు బాగా బిజీ ఉన్నటువంటి టైంలో ఇక మా మిత్రుడు, సోదరుడు వంశీ వచ్చి కథ సబ్జెక్ట్ చెప్పాడు. సార్ ఒక్కసారి వినండి సార్, విన్న తర్వాత మీరు ఇష్టం ఉంటే చేద్దాం, లేకపోతే చూద్దాం సార్ అన్నాడు. వినగానే వెంటనే ఇంకా ఈ సబ్జెక్ట్ అంటే మిస్ అయిపోతే ఇంకా లైఫ్లో ఏదో మంచి ఒక గోల్డెన్ ఛాన్స్ పోతుందనే ఉద్దేశంతో నేను ఒకటే చెప్పాను, ఫస్ట్ వెళ్ళి శ్రీకాంత్ గారికి చెప్పండి, ఎందుకంటే అతను లేకపోతే ఈ సబ్జెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అని అన్నాను. ఒప్పించుకొని రండి, నేను రెడీ అని చెప్పాను. ఇమ్మీడియట్లీ వెళ్ళి చెప్పగానే అది ఆయన ఒప్పుకున్నాడు. చాలా థ్యాంక్స్ అండి. ఈ సబ్జెక్ట్ విషయాన్ని తీసుకుంటే ఇక ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పారు. ఈరోజు వాస్తవానికి ఆ రోజు మహాత్మా గాంధీ చెప్పాడు,